ఈరోజు ముఖ్య సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యంగా 1వ తారీఖు మంగళవారం నాడు జన్నారం మండలం సిపిఐఎం పార్టీ 3వ మహాసభ జ్యోతి ఫంక్షన్ హాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పైళ్ళ ఆశయ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వస్తున్నారు. అదే రకంగా జిల్లా కార్యదర్శి సంఖ్య రవి జిల్లా ప్రధాన కార్యదర్శి గారు వస్తున్నారు. గోమాస ప్రకాష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హాజరవుతున్నారు. అదే రకంగా జిల్లా కమిటీ సభ్యులు గోమాస అశోక్ బెల్లంపల్లి వారు ముఖ్య అతిథులుగా ఈ సమావేశానికి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, పోడు భూమి సమస్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి అడవిపై ఆదివాసులకు హక్కు లేకుండా చేస్తున్నారు కాబట్టి ప్రత్యామ్నాయం చూపించాలన్నటువంటిది, గిరిజనులు కానీ మేధరులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం కోసం, అదే రకంగా ఉపాధి కూలీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఈ హామీలన్నీ అమలు చేయాలన్నటువంటిది, వాటిని కూడా పరిష్కారం చేయాలన్నటువంటి తదితర ఇక్కడ ఉన్నటువంటి కాలనీలలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అన్ని గ్రామాలలో ఉన్న సమస్యలు చర్చించి 3 సంవత్సరాల వరకు భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ మహాసభ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభ 1వ తారీఖు నాడు 11 గంటలకు బస్టాండ్ నుంచి ర్యాలీగా వచ్చి జ్యోతి ఫంక్షన్ హాల్లో జెండావిష్కరణ చేసి మహాసభ ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, పెద్దలందరూ కూడా ఈ సిపిఐఎం పార్టీ మండల మహాసభలకు అన్ని రకాల సహకారం అందించి ఈ మహాసభలను విజయవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రజలందరినీ, మండలవాసులందరినీ కూడా కోరుతా ఉన్నాం.